హరిహర వీరమల్లు పాత్ర పూర్తిగా కల్పితం. దీన్ని రకరకాల కాలాలతో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు. హరిహర వీరమల్లు కథ కృష్ణా నదీ తీరంలో దొరికిన విలువైన కోహినూరు వజ్రం కులీ కుతుబ్షాల దగ్గర నుంచి మొఘలుల వద్దకు ఎలా చేరిందో చెప్పే కదా అని ఏపీ ఉప ముఖ్యమంత్రి హరిహర వీరమల్లు కథానాయకుడు అయిన పవన్ కళ్యాణ్ తాజా ఇంటర్వ్యూలో అయితే స్పష్టం చేశారు. హిందువులుగా బతకాలంటే పన్నులు కట్టాలనే మొఘల్ పాలకుడు ఔరంగజేబు నిజ స్వరూపాన్ని తెలిపే కథ ఇది. తనకు అడ్డొచ్చిన రక్త సంబంధీకులనే చంపిన ఔరంగజేబు స్వరూపాన్ని తెలిపే గొప్ప కథ అని అన్నారు. ఇక హరిహర వీరమల్లు పాత్ర పూర్తిగా కల్పితం. దీన్ని రకరకాల కాలాలతో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు. సర్వాయి పాపన్న కథ అని మరో వీరుడి కథగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇందులో అంతర్లీనంగా ఔరంగజేబ్ పాలనను చూపిస్తున్నామని అన్నారు. ధర్మం కోసం పోరాడిన యోధుడు సినిమా. హిందువుగా బతకాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితిలో ధర్మాన్ని కాపాడేందుకు చేసిన పోరాటం ఈ సినిమాలో చూపించామని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ప్రకారం ఈ చిత్రంలో కోహినూరు వజ్రం కోసం వెతికే వాడిగా వీరమల్లు పాత్ర ఉంటుంది. అలాగే ఔరంగజేబ్ లాంటి కుట్రదారుకు జవాబిచ్చేవాడిగా అతని పాత్రను అయితే చూడవచ్చు. హరిహర వీరమల్లు చిత్రం ఈ గురువారం అంటే 24 జూలైన విడుదల కాబోతుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్స్ నడుమ హంగామా పీక్స్ కి అయితే చేరుకునింది.